మీ హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ పోయినా, లేదంటే నాలాగా కార్డ్ ఇన్యాక్టివేట్ అయినా, లేదంటే కొత్త హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్కి అప్డేట్ అవుదాం అని అనుకున్నా కానీ మీరు బ్యాంక్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా జస్ట్ మీ మొబైల్ నుంచి మీ ఇంటి నుంచి ఇలా హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ని 7 days కంటే తక్కువ టైంలోనే ఇలా ఎలా తెప్పించుకోవాలో చూద్దాం. ఇలా కొత్త డెబిట్ కార్డ్ లాగానే మనం కూడా ఒక కొత్త పర్సనల్ ఫైనాన్స్ కోర్స్ తెలుగులో లాంచ్ చేసామండి. చాలా మంచి కోర్స్ అండి, అందరికీ యూజ్ అయ్యేలా డిజైన్ చేసాం. దానికోసం వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం. ముందుగా హెచ్డిఎఫ్సిలో కొత్త డెబిట్ కార్డ్ కి అప్లై చేయడం కోసం మీ మొబైల్లో హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ యాప్ ని ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేసి ఫింగర్ ప్రింట్తో కానీ 4-digit పిన్ నెంబర్తో కానీ లేదంటే పాస్వర్డ్ని ఎంటర్ చేసి కానీ వీటిలో ఏదో ఒక ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వండి. అలా లాగిన్ అయిన తర్వాత మీకు మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీ హెచ్డిఎఫ్సి కొత్త డెబిట్ కార్డ్ని అప్లై చేయడం కోసం ఇక్కడ మెనూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దానిపైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు మల్టిపుల్ ట్యాబ్స్ ఇలా ఓపెన్ అవుతాయి. ఇందులో పే సెక్షన్ అని కనిపిస్తుంది కదండి, అందులో కార్డ్స్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయగానే మీకున్న యాక్టివ్ అలానే ఇన్యాక్టివ్ డెబిట్ కార్డ్స్ అలానే క్రెడిట్ కార్డ్స్ రెండు కూడా ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇన్యాక్టివ్ డెబిట్ కార్డ్స్ ఉంటే కనుక రీఇష్యూ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు కావాల్సిన డెబిట్ కార్డ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా రీఇష్యూ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు బెటర్ ఫీచర్స్ కోసం అలానే మీ డెబిట్ కార్డ్స్లో లిమిట్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం మీకు డిస్ప్లే అయ్యే ఇలా ఏదైనా ఒక డెబిట్ కార్డ్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు మల్టిపుల్ డెబిట్ కార్డ్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు అండి, మీకు ఇష్యూ చేస్తారు. అలా మీరు హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్స్ని ఏవైనా ఒక దాన్ని మీకు సూట్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకొని యాన్యువల్ ఛార్జెస్ని కూడా ఒక్కసారి చెక్ చేసుకొని ఓకే అనుకుంటే మీకు బెనిఫిట్ అయ్యే కార్డ్ని ఒక్కటి సెలెక్ట్ చేసుకొని అడ్రస్ని కన్ఫర్మ్ చేసి కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా న్యూ డెబిట్ కార్డ్ని సక్సెస్ఫుల్గా అప్గ్రేడ్ చేసుకున్నారు అని మెసేజ్ అయితే ఇలా డిస్ప్లే అవుతుందండి. సో మీరు కొత్త డెబిట్ కార్డ్కి అప్లై చేసినట్టే అలానే మీ డెబిట్ కార్డ్ కూడా మీకు విత్ ఇన్ 7 days పీరియడ్లో మీరు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిన అడ్రస్కి డెలివరీ అవుతుందండి. చూసారు కదండి, 5 days లోనే ఇది సెండ్ చేశారు. కాబట్టి మీరు కూడా ఇలా ఇంట్లో నుంచి మీ హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్కి సక్సెస్ఫుల్గా అప్లై చేసుకొని యూజ్ చేసుకోండి. అలానే ఈ కొత్త డెబిట్ కార్డ్కి పిన్ ఎలా జనరేట్ చేయాలో కూడా కమింగ్ వీడియోస్లో వీడియో చేస్తానండి. దానికోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికి వస్తే గనుక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే గనుక మాస్టర్ యువర్ మనీ బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను సినాప్సిస్ గా ఇచ్చాను, ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి. అలానే కోర్స్ కంటెంట్ లోకి వస్తే గనుక నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ టాపిక్స్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేశానండి. ఇందులో ఏ చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత మీకంటూ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ 5.5 hours కోర్స్ కంటెంట్ లో 18+ ఏజ్ దాటిన అందరికీ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి. ఈ కోర్స్ ని మీ మొబైల్, ల్యాప్టాప్, టీవీ ఇలా ఎందులో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోర్స్ ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్డ్ పైన కానీ బై నౌ పైన కానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ వీటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.